జనాల్లో బీఆర్ఎస్ పై పెరుగుతున్న సానుభూతి. పార్లమెంట్ ఎన్నికల తరువాత బలహీనపడిన బీఆర్ఎస్ ను రాజకీయంగా ఖతం చేస్తాము అన్న కాంగ్రెస్, బీజేపీ. 3 నెలలుగా పెరుగుతున్న బీఆర్ఎస్ గ్రాఫ్. బీఆర్ఎస్ కు రేవంత్ ప్రాణం పోస్తున్నారా? సిట్ విచారణల పేరుతో 3 నెలలుగా బీఆర్ఎస్ పై చర్చ. బీఆర్ఎస్ నేతలను వేధిస్తున్నారు అనే సంకేతాలు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాలయాపనతో బీఆర్ఎస్ కు జనాల్లో పెరుగుతున్న పాజిటివిటీ. కేసీఆర్ సిట్ విచారణపై జనాల్లో సానుభూతి. 50 నుంచి 70 ఏళ్ల వయసు వారిలో సానుభూతి. అయ్యో పాపం అనుకునే స్థాయికి ఓటర్లు. ఫామ్ లోకి కేసీఆర్. కాంగ్రెస్ ను ఖతం చేస్తాము అంటున్న బీఆర్ఎస్. మర్చిపోయిన బీఆర్ఎస్ ను గుర్తు చేసుకుంటున్న ప్రజలు. బీఆర్ఎస్ పై జనాల్లో చర్చకు కారణం కాంగ్రెసేనా? కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ చేసుకుందా? తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెను మార్పులు కనిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకు సాగుతున్న తరుణంలో ఊహించని విధంగా ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ వైపు ప్రజల చూపు మళ్లుతోంది. ముఖ్యంగా గత 3 నెలలుగా చోటు చేసుకున్న పరిణామాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలి అనే కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తుంది అన్న భావనను జనాల్లో కలిగించాయి. ఫోన్ ట్యాపింగ్ వంటి కేసులను తిరగతోడడం, గంటల తరబడి విచారణ పేరుతో సమయం గడపడం ప్రతిపక్షానికి రాజకీయంగా ప్లస్ అవుతుంది. ఇక అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిస్తేజంగా ఉన్న గులాబీ శ్రేణులు ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో రోడ్లపైకి రావడం కాంగ్రెస్ కు సవాల్గా మారింది. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ అగ్రనేతల లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అయితే అభివృద్ధి కంటే ఎక్కువగా విచారణలకే ప్రాధాన్యం ఇస్తున్నారు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ను ఖతం చేయాలి అనే లక్ష్యంతో వేస్తున్న అడుగులు పరోక్షంగా ఆ పార్టీకి ప్రాణం పోస్తున్నాయి అని విశ్లేషకులు భావిస్తున్నారు. పాలనలో ఎదురవుతున్న చిక్కుల నుండి ప్రజల దృష్టిని మరల్చాలి అనే ఈ సిట్ విచారణలు చేస్తున్నారు అనే ప్రచారం క్షేత్రస్థాయిలో బలంగా సాగుతోంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు రాజకీయంగా సెల్ఫ్ గోల్ అయ్యే ప్రమాదం కనిపిస్తుంది. అది బీఆర్ఎస్ కు వరంగా మారుతుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రధాతగా పేరున్న కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించడం తెలంగాణ ప్రజల్లో, ముఖ్యంగా 50 నుంచి 70 ఏళ్ల వయసున్న ఓటర్లలో తీవ్ర భావోద్వేగాన్ని కలిగిస్తోంది. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తిని నేరస్తుడిలా విచారించాలా అనే ప్రశ్న సామాన్యుల నుంచి వస్తోంది. ఆయన వయస్సు, ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా చేస్తున్న విచారణలు అయ్యో పాపం అనే సానుభూతిని పెంచుతున్నాయి. ఇక కేసీఆర్ గ్రాఫ్ గత 3 నెలల్లో అనూహ్యంగా పెరగడానికి కారణం కాంగ్రెస్ అనుసరిస్తున్న దూకుడు వైఖరి అనడంలో సందేహమే మాత్రమూ లేదు. ఈ సానుభూతి పవనాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిబింబించే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో ఈ ప్రభావం కనిపించకపోయినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తాము అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ ప్లాన్ రెడీ చేసుకుంది. ఏదైనా కేసు విచారణ త్వరగా కొలిక్కి వస్తే ప్రభుత్వానికి మైలేజ్ వస్తుంది. కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నెలల తరబడి సాగుతూ ఉండడంతో ప్రజల్లో విసుగు మొదలైంది. నిజంగా తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలి, కానీ ఇలా విచారణల పేరుతో కాలయాపన చేయటం ఎందుకు అన్న చర్చ మొదలైంది. ఈ కాలయాపన వలన బీఆర్ఎస్ నేతలు బాధితుల్లా కనిపిస్తున్నారు తప్ప దోషుల్లా కనిపించడం లేదు అనే చర్చ జరుగుతోంది. ఇక ప్రభుత్వం కేవలం రాజకీయ కక్ష సాధింపులకే పరిమితమైంది అని ప్రజలు నమ్ముతూ ఉండడం వలన బీఆర్ఎస్ పై ఉన్న నెగిటివిటీ తగ్గి క్రమంగా పాజిటివిటీ పెరిగిపోతుంది. ఇది కాంగ్రెస్ కు పెద్ద రాజకీయ వైఫల్యంగా విశ్లేషకులు భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో బీఆర్ఎస్ కథ ముగిసిపోయింది అని అంతా భావించారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న వరుస దాడులు ఆ పార్టీని మళ్లీ యాక్టివ్ చేశాయి. తమ ఉనికిని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు గట్టిగా పోరాడుతున్నారు. బీఆర్ఎస్ ను మర్చిపోయిన ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ వైఖరి వలన మళ్లీ ఆ పార్టీ గురించి చర్చించుకుంటున్నారు. సిట్ నోటీసుల నేపథ్యంలో కేసీఆర్ నివాసం వద్దకు వేల సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడం బీఆర్ఎస్ మళ్లీ ఫామ్ లో వచ్చింది అనడానికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఇక రాజకీయంగా బలహీనపడిన చోటే ఆ పార్టీ మళ్లీ బలాన్ని పుంజుకుంటుంది. కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు బీఆర్ఎస్ ను రాజకీయంగా సమాధి చేయాలి అని చూస్తున్నాయి. అయితే ఈ 2 పార్టీల వ్యూహాలు ఇప్పుడు పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ చేస్తున్న విచారణలను బీజేపీ కూడా తప్పుపడుతోంది. ఇది బీఆర్ఎస్ కు మరింత వెసులుబాటుని ఇస్తుంది. ఇక రేవంత్ రెడ్డి చేస్తున్న బ్లండర్ మిస్టేక్ వలన బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు మళ్లీ చీలిపోయే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో జాప్యం జరుగుతున్న వేళ బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులను ప్రజలు మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు.
ఈ పరిస్థితిని బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలుచుకుంటుంది. సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. సిట్ విచారణ ఎదుర్కొన్న తర్వాత ఆయనలో మళ్లీ పాత పట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ ను రాజకీయంగా బొందబెడతాము అని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇక ప్రజల్లో పెరుగుతున్న సానుభూతిని చూసిన తర్వాత బీఆర్ఎస్ వ్యూహకర్తలు తమ అస్త్రాలను పొదలు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్వయంగా తనకు తానే సెల్ఫ్ గోల్ చేసుకునేలా పరిస్థితులు మారుతున్నాయి. వచ్చే మున్సిపల్ ఎన్నికల నాటికి ఈ సానుభూతి మరింత బలపడితే తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ మళ్లీ చక్రం తిప్పడం ఖాయంగా కనిపిస్తుంది.